వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఇక్కడ ఒక కంటెంట్ టేబుల్ అనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఢిల్లీ వర్సెస్ జంతర్ మంతర్ వర్సెస్ జార్ఖండ్, దీనికి సంబంధించింది. ఇక్కడ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయని చెప్పి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా దిప్కే యూఎస్ నుంచి వచ్చేసి పెద్ద సభ తీర్చేసి 26-36 రోజుల పాటు అక్కడ చాలా గందరగోళం చేశారు. అయిపోయింది. అక్కడ లాఠీ చార్జ్ చేశారు పోలీసులు, మా మీద పెల్లెట్స్ యూజ్ చేశారు. ఇదేని రాహుల్ గాంధీ గగ్గోలు పెట్టేశాడు. ఏకంగా ప్రధాని ఇంటి మీద ధర్నాకే వెళ్ళిపోయాడు. సరే ఓకేనయ్యా అయ్యింది. మరి జార్ఖండ్ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో డిబేట్స్లో అడిగారు. జార్ఖండ్లో కూడా అయింది, రాజస్థాన్లో కూడా అయింది, పంజాబ్లో కూడా అయింది. మరి మీరు ఏం చేస్తారు? సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా, రాజీనామా చేయమని అడుగుతారా అంటే ఇప్పటిదాకా నోరెత్తనటువంటి ఈ బొద్దింకలు కానీ ఇంకోటి కానీ ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి దానికి అసలు నోరు మూసుకుని ఉన్నారనమాట. సో ఎందుకు ఈ కంపారిజన్ తీసుకొస్తున్నాను ఇక్కడ అని చూస్తే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు జార్ఖండ్లో జేపీఎస్సి జేఎస్ఎస్సి నియామక పరీక్షల అవకతవకల ఆరోపణలు అనమాట. సో ఢిల్లీ జంతర్ మంతర్దేమో నీట్ యూజీసీ 2026 ఇతర జాతీయ పరీక్షల మీద నమ్మకం కోల్పోయాయి. పరిధి జార్ఖండ్ ఏమో రాష్ట్ర స్థాయి, ఇదేమో జాతీయ స్థాయి. ప్రధాన వర్గం ఇక్కడేమో ప్రభుత్వ ఉద్యోగార్థులు, ఇక్కడేమో విద్యార్థులు, నీట్ ఆస్పిరెంట్స్, ఇతర ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. ప్రధాన డిమాండు జార్ఖండ్లో సిబిఐ స్వతంత్ర దర్యాప్తు అండ్ ఢిల్లీలో పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు బాధ్యత వహించడం. ఇక రాజకీయ డిమాండ్ జేపీఎస్సి జేఎస్ఎస్సి వ్యవస్థ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు జంతర్ మంతర్లో ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. ఇక ప్రధాన సంస్థలు ఇక్కడేమో సిజేపీ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితరులు. జార్ఖండ్ దగ్గరికి వచ్చేసరికి జేపీఎస్సి జేఎస్ఎస్సి వేదికలు, వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. అలాగే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి జేఎంఎం ప్రభుత్వం వర్సెస్ బీజేపీ. జేఎంఎం అంటే కూటమి ప్రభుత్వం ఉందండి అక్కడ కూడా, ఎన్డీఏ కాదు, కాంగ్రెస్ ఇండీ కూటమి. అండ్ ఢిల్లీ దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్ వింగ్, ఇలా రాజకీయ మద్దతు చాలా ఇది వచ్చింది. ఇందులో రాజకీయ జోక్యం చూస్తే బీజేపీ, ఏబీవీపీ స్పష్టంగా రంగంలోకి వచ్చాయి. ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్, మిగతా రాజకీయ పక్షాల మద్దతు అనేది వీటికి వచ్చింది. పైన కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలుగా నడిచింది. ఇక ప్రభుత్వ స్పందన ఇక్కడ చర్చలు, పరీక్ష రద్దు, కమిటీలు, దర్యాప్తులు. కేంద్ర స్థాయిలో చర్చలు, పరీక్షా సంస్కరణల చర్యలు, ఇదంతా. ఇక కీలక ఘట్టం అసెంబ్లీ మార్చు, లాఠీ చార్జ్, టియర్ గ్యాసు. జంతర్ మంతర్ దీర్ఘకాలిక ఆందోళన, పార్లమెంటు మార్చు. చివరి పరిణామం జార్ఖండ్లో ఇంకా కొనసాగుతోంది. 36 రోజుల తర్వాత ఢిల్లీలో జూలై 25న ఉద్యమం ముగిసింది. జేఎంఎం తోటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఎందుకని చెప్పి మాట్లాడడం లేదు? ఈ అభిజిత్ దిప్కే కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎందుకని వీళ్ళు జార్ఖండ్ వెళ్ళలేదు? అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి ఎందుకని మాట్లాడలేదు? చాలా డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఎస్, అలాగే మరి ఢిల్లీలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అన్న దగ్గర ఇదిగో దేశ యువతని లాఠీలకు బలిపెట్టేస్తున్నారు అని చెప్పి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ జార్ఖండ్లో చేసినటువంటి పనేంటి? వాళ్ళ మీదకి వాటర్ గన్స్, లాఠీ చార్జ్ చాలా బలంగానే చేయించారు మార్చ్ అంతా కూడా. మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం అని చెప్పి అనుకుంటే ఎలా? కాక్రోచ్ జనతా పార్టీ మేమంతే, మేము నేషనల్ లెవెల్లో మాకు ఏదో గుర్తింపు ఉండాలి, స్టేట్లు పిచ్చా మాకెందుకు, అయితే అవుతాయి. ఏ స్టేట్లో అవ్వట్లేదు, అవుతాయి. మరి ఏంటి వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఏంటిది? జార్ఖండ్ దగ్గర ఏమో లాఠీచార్జ్ చేస్తారు, కాంగ్రెస్ జేఎంఎం ప్రభుత్వం కలిసి లాఠీచార్జ్ చేస్తారు విద్యార్థుల మీద, అదే ఆస్పిరెంట్స్ మీద. ఇక్కడికి వచ్చేసరికి ఏమో లాఠీచార్జ్ చేస్తారా? మీరు అసలు ఏమనుకుంటున్నారు? నిరంకుశత్వం, పెద్ద మోనార్కులా తయారైపోయారు. ఇక్కడికి వచ్చి పోరాటాలు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తే అక్కడ ఎంతమంది వచ్చారు అనేది ఉంది. ప్రభుత్వం చర్చించడానికి కూడా అక్కడ రాలేదు వాళ్ళు. కనీసం వాళ్ళు ధర్నా చేస్తారు కదా, చేయమనండి, అప్పుడు చూద్దాం. రాజీనామా అడుగుతారా, అడగమనండి, అప్పుడు చూద్దాం. ఈ రకమైనటువంటి మాటలు మంత్రి నుంచి వచ్చాయి. అండ్ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి, జంతర్ మంతర్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ డైరెక్ట్ పార్లమెంట్ మీదకే అటాక్. పార్లమెంట్ని ముట్టడించేసేయండి, పార్లమెంట్లో చర్చలు జరపాలి, మేము వచ్చేసేయాలి పార్లమెంట్లోకి. అలాగే పార్లమెంట్లో ఉండాల్సినటువంటి ఎంపీలు లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి బయటే మంత్రిని తిడతారు, అందరినీ తిడతారు. కానీ జార్ఖండ్లో జరిగిన దానికి మాత్రం సమాధానం చెప్పరు. బీజేపీ ఉంటే ఒకలాగా చేస్తారు, వీళ్ళ అధికారంలో ఉంటే ఇంకోలా చేస్తారు. మరి ఏమన్నాలి వీళ్ళని? ఏం సమాధానం చెప్తారు? ఈ బొద్దింకల సపోర్టర్లు అండ్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, వీళ్ళ సపోర్టర్లు ఇప్పుడు ఏం మాట్లాడతారు దీనికి, జార్ఖండ్లో జరిగినటువంటి దానికి? చూద్దాం ఏ సమాధానం వస్తుందనేది. బట్ ఇట్ షోస్ కంప్లీట్లీ డబుల్ స్టాండర్డ్ ఆఫ్ దైర్
పొలిటికల్ ఎజెండా అనుకోండి, ఇంకోటి అనుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.